హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గుత్తి వంకాయని ములక్కాయ వేసి ట్రై చేశాను. కర్రీ టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి మీకు కూడా చూపిద్దామని వచ్చాను. వెల్కమ్ టు అలా కిచెన్లో. కావాల్సినవి వంకాయ, 2 ములక్కాయలు, ఉల్లిపాయ, టమాటా, 4 పచ్చిమిర్చి. ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక టమాటా, 4 పచ్చిమిర్చి. ఇవన్నీ కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని తగినంత ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, కాస్త గరం మసాలా, కాస్త పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో మనం స్టఫ్ చేసుకోవాలి. ఇవి మా తోటలో వంకాయలండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను. కట్ చేసేసరికి అవి 1/4 కేజీ కూడా రాలేదు. ఎందుకంటే పుచ్చులే ఎక్కువ ఉన్నాయండి. అసలు మందులే కొట్టని కూరగాయలండి. అందుకే పుచ్చులు ఎక్కువ ఉన్నాయి. ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 కరివేపాకు రబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయని ఒక్కొక్కటిగా దాంట్లో వదులుకోవాలి. ఒక 5 సెకండ్స్ కదపకుండా అలాగే మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. తర్వాత వంకాయల్ని ఒకసారి తిప్పుకోవాలి. మరొక 5 మినిట్స్ మగ్గనిచ్చుకుందాం. 5 సెకండ్స్కి కర్రీని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మరొకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆయిల్ కర్రీలో నుంచి సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. 5 సెకండ్స్కి ఒకసారి కర్రీని కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ములక్కాయల్ని ఆ కర్రీలో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ములక్కాయ పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5 సెకండ్స్కి ఒకసారి కర్రీని కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, కర్రీ దగ్గర పడిపోవస్తుంది. మరొకసారి కర్రీని కలుపుకోవాలి. ఇంకొక 5 సెకండ్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, అయిపోయి వచ్చింది. ఇప్పుడు ఒక 4 రబ్బలు కరివేపాకు వేసుకుందాం. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. గుత్తి వంకాయ ములక్కాయ కర్రీ రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.